నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను వి రామచంద్ర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు। ఈ మేరకు నంద్యాల జిల్లా వెలుగోడు గ్రామంలో జరిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు। నంద్యాల జిల్లా మండల కేంద్రమైన వెలుగోడు గ్రామంలో శ్రీ వాసవి మాత ఆలయం పునఃప్రతిష్ఠ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు ఈరోజు పాల్గొన్నారు। పెనుగొండ క్షేత్ర పీఠాధిపతులు శ్రీ పరమ పూజ్య శ్రీ ప్రజ్ఞా సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో వెలుగోడు గ్రామంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు। నూతనంగా నిర్మించిన ఆలయంలో వేద మంత్రోచ్చరణాల మధ్య యంత్ర ప్రతిష్ఠ, ధ్వజస్తంభ కలశ ప్రతిష్టాపన, మూర్తి ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్వహించారు। ఈ కార్యక్రమాలకు హాజరైన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఆలయ కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేద పండితుల ఆశీర్వచనాలతో సత్కరించారు। కార్యక్రమంలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పోతుల సురేష్, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగేంద్ర, ఆర్యవైశ్య ప్రముఖులు ఇల్లూరి లక్ష్మయ్య, రాజగోపాల్, శ్యామ్ సుందర్ లాల్, నాగమహేష్, శ్యామ్ సుందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు। టీజీవీ కళాక్షేత్రం అభివృద్ధికి నూతన కమిటీ మరింత కృషి చేయాలని టీజీవీ కళాక్షేత్రం గౌరవ చైర్మన్ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు। ఈ మేరకు టీజీవీ కళాక్షేత్రం నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా సమావేశం నిర్వహించారు। నగరంలోని సిక్యామ్ సెంటర్లో ఉన్న టీజీవీ కళాక్షేత్రం సర్వసభ్య సమావేశం గౌరవ చైర్మన్ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగింది। ఈ సందర్భంగా టీజీవీ కళాక్షేత్రం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు। టీజీవీ కళాక్షేత్రం గౌరవ చైర్మన్గా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, గౌరవ సలహాదారులుగా పారిశ్రామికవేత్త బివి రెడ్డి, రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య, మాంటెసరీ విద్యా సంస్థల అధినేత రాజశేఖర్, అధ్యక్షులుగా పత్తి ఓబులయ్య, కార్యదర్శిగా యాగంటి ఈశ్వరప్ప, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ మియా, దాసెట్టి శ్రీనివాసులు, కోశాధికారిగా రామస్వామి, సంయుక్త కార్యదర్శులుగా సంగా ఆంజనేయులు, ఇనాయతుల్లా, శివయ్యలతో పాటు మరో 9 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు। ఈ సందర్భంగా టీజీవీ కళాక్షేత్రం గౌరవ చైర్మన్ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ టీజీవీ కళాక్షేత్రం నూతన కార్యవర్గం సంస్థ కార్యక్రమాలను మరింత ఉన్నతంగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు। ప్రస్తుతం ఎంపిక చేసిన కార్యవర్గంకు తోడు రానున్న రోజుల్లో కష్టపడి పనిచేసే వారిని చేర్చుకుంటామని వివరించారు। టీజీవీ కళాక్షేత్రం అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని కోరారు। అనంతరం గౌరవ సలహాదారులు బివి రెడ్డి, జి పుల్లయ్య, కెఎన్వి రాజశేఖర్ తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో టీజీవీ కళాక్షేత్రం ద్వారా కళలు, కళాకారులను రాజ్యసభ మాజీ సభ్యులు ప్రోత్సహించడం అభినందనీయమని తెలియజేశారు। కళాక్షేత్రం నూతన కమిటీలో తమకు అవకాశం కల్పించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు। సంస్థ అభివృద్ధికి తమ సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు అందిస్తామని వెల్లడించారు। ఈ కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తదితరులు పాల్గొన్నారు। వాళ్ళు సేవ చేసినంత వరకు మనకు కొద్దిగా ఆలోచిస్తూ ఉంటారు। ఇప్పుడు కొన్ని చిన్న మార్పులతో ఈ కమిటీకి ముందుకు పోతున్నాం। మరి అయినాక నేను ఫస్ట్ టైం మళ్ళీ యాక్టివ్లో వస్తున్నాను కాబట్టి కమిటీలో అనౌన్స్ చేసినాక మరి దాన్ని ఏమైనా కమిటీని అడ్మిట్ చేసి ఏమైనా వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని మళ్ళీ దానికి అవకాశం ఎందుకు మాకు అల్టిమేట్గా బాటం లేడీ వర్క్ చేసేవాళ్ళు ఉండాలి। కాన్స్టిట్యూషన్ కొద్దిగా మార్చి మళ్ళీ దాన్ని ఏమైనా తీసుకునేదానికి అవకాశాలు తీసుకుంటాం। అల్టిమేట్గా ఇక్కడ మెజర్ చేసేది ఏమంటే నేను ఇంతవరకు ఎలా జరుగుతుందో ఇప్పుడు అనౌన్స్ చేసే కమిటీ కూడా ఎలా ఉంటుందో నాకు అంత సీరియస్ తీసుకోండి, ఎందుకంటే రొటీన్గా వచ్చే కమిటీ మళ్ళీ మధ్యలో మార్పులు చేతులు డెఫినెట్గా చేస్తాము। ఎట్లా చేస్తామంటే కళాక్షేత్రకు ఒక అటెండెన్స్ పెట్టుకుంటాం, ప్రోగ్రామ్ ఎంత అటెండెన్స్ ఉన్నారు కమిటీ ఉంటారు, ప్రోగ్రామ్కు వాళ్ళ నుంచి మనకి ఏం సర్వీస్ చేస్తాము అవన్నీ లెక్కలు వేసుకొని కళాకారులుగా ఉండే వాళ్ళు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఆర్గనైజేషన్ ఇవన్నీ లెక్కలు వేసుకొని మళ్ళీ మీతో కూర్చొని మాట్లాడారు। కళాక్షేత్రంలో ఖాళీ ఉందని
రాపించుకోరండి. మీరు కమర్షియల్ కాదని రాపించుకోనండి. కమర్షియల్గా మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారని రాకుండా ఉండాలి. ఇది ఓన్లీ సర్వీస్గా చేస్తున్నామని రాపించుకోనండి. మీకు 100 రూపాయలు అది అద్దె చేస్తాం. ఏమన్నా బాగున్నాయి మంచిగా చేస్తున్నా అంటే వాళ్ళకి ఏమైనా ఫండ్స్ కావాలంటే వాళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంటే ఇప్పిస్తానండి. మీరు మిమ్మల్ని అంతా కోరేది ఏమంటే మీరు ఈయనకు వాట్సాప్ చేయొచ్చు, దాంట్లో డేట్ అవైలబుల్ ఉందంటే ఇమీడియట్గా డేట్ రాసి ఈయనే రామస్వామికి ఫార్వర్డ్ చేయొచ్చు. అవైలబుల్ డేట్ అని మీరు రాసి పంపండి. దాని కింద ఒకటి రాయండి, ఇది నాన్ ప్రాఫిటబుల్ అని. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు. ఈ మేరకు కొండారెడ్డి బుర్జి వద్ద ట్రాఫిక్ మిత్ర కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని కొండారెడ్డి బుర్జి వద్ద కర్నూలు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేను ట్రాఫిక్ మిత్ర కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నేను ట్రాఫిక్ మిత్ర గోడ పత్రికను, డ్రోన్ కెమెరాలను, సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాతలకు ఆయన జ్ఞాపికలు అందజేశారు. అనంతరం ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినట్లు పంపిన ఫోటోలు, వీడియోలను కర్నూలు ట్రాఫిక్ పోలీస్ విభాగం నిర్ధారణ చేసి కౌన్సిలింగ్ ఇస్తారని చెప్పారు. అలాగే జరిమానాలు విధిస్తామని వివరించారు. ట్రాఫిక్ నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని సూచించారు. రాబోయే రోజుల్లో కర్నూలు నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రజల భాగస్వామ్యంతోనే ట్రాఫిక్ నియంత్రణ కార్యక్రమాలను చేపడతామని వివరించారు. త్వరలో రవాణా శాఖ, ఏపీఎస్ఆర్టీసీ, మున్సిపల్ కార్పొరేషన్లతో సమావేశం నిర్వహిస్తామని వివరించారు. కొన్ని బస్సులను, భారీ వాహనాలను నగరంలోకి రాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యల్లో భాగంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు ఒక డ్రోన్ కెమెరాను కూడా మంజూరు చేశామని వివరించారు. ఎక్కడన్నా ట్రాఫిక్కు అంతరాయం కలిగినట్లయితే ఆ డ్రోన్ కెమెరాతో గుర్తించి ట్రాఫిక్ని, క్రౌడ్ కంట్రోల్ను క్లియర్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అందరికి నమస్కారం అండి. ఈరోజు కర్నూలు జిల్లా పోలీస్ తరపు నుంచి, కర్నూలు టౌన్ ట్రాఫిక్ పోలీస్ తరపు నుంచి కొన్ని ఇనిషియేటివ్స్ స్టార్ట్ చేస్తున్నాము. మొదటిగా నేను ట్రాఫిక్ మిత్ర అనే కొత్త ఇనిషియేటివ్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాము. దీంట్లో మెయిన్ ఏమంటే కర్నూలు టౌన్లో పర్టికులర్లీ చాలా ట్రాఫిక్ ఉల్లంఘన వల్ల ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటే అలౌడ్ లేని ప్రదేశాల్లో ట్రాఫిక్ ఆపడము, అంటే రాంగ్ ప్లేసెస్లో పార్కింగ్ చేయడము, ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్ డ్రైవ్ చేయడము, తర్వాత పర్టికులర్లీ ఈ చౌరస్తాలు ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్స్ డ్రైవ్ చేయడము, ట్రిపుల్ డ్రైవ్, తర్వాత ముగ్గురు నలుగురు ఒక 2 వీలర్లో డ్రైవ్ చేయడము, తర్వాత కొన్ని ఆటో, కొన్ని ట్రాక్టర్లు ఓవర్లోడింగ్ చేయడము, ఇలాంటివి చాలా మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఈ 2 రకాలు, ఒకటి ఈ రెగ్యులేషన్ దానికి మనకి హెల్ప్ అవుతుంది. తర్వాత ప్రజల్లో కొంచెం డిటరెన్స్, ఓకే మనం ఏదైనా తప్పు చేస్తే ఇమీడియట్లీ వేరే ఎవరైనా ఫోటో కానీ వీడియో తీసి పోలీసులకి పంపిస్తారని ఒక డిటరెన్స్ కూడా వస్తుంది. సో ఆ డిటరెన్స్ వల్ల అందరూ కొంచెం చేనేతల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. ఈ మేరకు ఎమ్మిగనూరు పట్టణంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్న కృణి కళ్యాణ మంటపంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, స్థానిక ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి చేనేత జాతీయ సంపదగా కొనసాగుతోందని వివరించారు. చేనేత అద్భుతమైన కళ అని, చేనేత కళాకారులు అందమైన డిజైన్లతో రంగురంగుల వస్త్రాలను సృష్టించి తరతరాలుగా సమాజానికి అందిస్తున్నారని ప్రశంసించారు. దీని వెనక వారి కష్టం ఎంతో ఉందని, అయినా ఈ వృత్తిలో కొనసాగటం అభినందనీయమని వెల్లడించారు. టెక్స్టైల్ పార్కు కోసం గుర్తించిన 77 ఎకరాల్లో ప్రత్యేకంగా చేనేతల సంక్షేమం కోసం 22 ఎకరాలను కేటాయించి డిపిఆర్ సిద్ధం చేయడం జరిగిందని అన్నారు. ఇందులో 6 కోట్లతో
ఏపీఐఐసి ఆధ్వర్యంలో రోడ్లు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతోందని వివరించారు. చేనేత కార్మికులు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడితేనే చాలా సౌకర్యాలు, లబ్ధి చేకూరుతుందని వివరించారు. జిల్లాలో ముద్ర రుణాల కింద చేనేత కార్మికులకు మంజూరైన 83,50,000 రూపాయలకు సంబంధించిన మెగా చెక్కును జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం 20 మంది సీనియర్ చేనేత కళాకారులను కలెక్టర్, ఎమ్మెల్యే సన్మానించారు. వస్తూ ప్రవహిస్తూ ఉండే తరతరాలుగా డెఫినెట్గా ఇదంతా కూడా మీ అందరి కృషి తప్పకుండా చెప్పాలి. ఒక చీరని నేయాలి అంటే పోగు మీరు దారం తీసి ఆ దాని నుంచి చీర ఏర్పాటు చేసిన తర్వాత అది వేసుకునే వారికి దాని ఇంపార్టెన్స్ కానీ దాంట్లో మీరు పడే కష్టం తెలియకపోవచ్చు. ఇప్పుడే చూసాం మేము ఎంత హాట్ వాటర్లో వాళ్ళు చేయి ముందులో వెళ్తూ దానికి రంగా తినడానికి కష్టపడుతున్నారు. మీకు దూరంగా ఉంటున్న ఉద్దేశంతో టిప్ హౌస్ దగ్గర ఒక 100 ఎకరాల దాదాపు ఒక 88 సెంట్స్ ఆ ల్యాండ్ని రీవర్షాలుగా మార్చడానికి అది గవర్నమెంట్ ప్రపోజల్ పంపించాం. ఒక చిన్న యూనివర్సిటీ కోసం మున్సిపల్ కార్పొరేషన్ వచ్చింది. అందులో పంపించిన తర్వాత అక్కడ కూడా మీకు అందరికీ కూడా మన మగ్గాలు పెట్టుకొని మీరు వర్క్ చేసుకొని చిన్న స్థాయిలాగా మళ్ళీ ఇంజనీరింగ్ వెళ్ళిపోవచ్చు, అక్కడ జాబ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. సో అటువంటి కూడా రీవర్షాల కోసం కూడా ప్రయత్నాలు ఏర్పాటు చేస్తున్నాం. సో దీంతో పాటు ఇప్పుడే మీకు అందరికీ ఏడి గారు చాలా ఎలాబరేట్గా చెప్పడం జరిగింది. సో దాదాపు జిల్లాలో ఉన్నటువంటి దయచేసి మీరు అందరూ కూడా ఒక కుటుంబంగా ఉన్నారు. గ్రూపులు కానీ సంఘాలు కానీ మీరు బాగున్న తర్వాత డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, మీరందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. సో ఈ సందర్భంగా మీరందరికీ మరొకసారి చేనేత శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా మెంబర్స్గా జాయిన్ అయ్యి మన చేనేతని మళ్ళీ మన భావితరాలందరికీ కూడా సమస్యలకు కాలక్రమేణా మీరు ఆ సొసైటీ గురించి చూసుకుంటే అనేక కారణాల వల్ల అక్కడ మనకున్న నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈరోజు చేనేత దినోత్సవం రోజు అసలు మనం చేయాల్సిన పని ఉంది. గత సొసైటీలో పెట్టినందువల్ల మనకు ఏ రకంగా మంచి జరగలేదని ఇప్పుడు మనకి ఎట్లా మంచి జరగాలని ఆలోచించాలి. ఎందుకంటే ఆ సొసైటీలో ఏ రకమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ ఇప్పుడు మనకు ముఖ్యమైనది ఏమిటంటే మళ్ళీ మన చేనేత కళాకారులు మరొకసారి గుర్తు చేస్తాం. ఇప్పుడు కలెక్టర్ గారు చక్కగా చెప్పారు. శ్రీకృష్ణ దేవరాయల జయంతి కార్యక్రమాన్ని లేదా పట్టాభిషేక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కర్నూలు నగర బలిజ సంఘం గౌరవాధ్యక్షుడు పత్తి ఓబులయ్య కోరారు. ఈ మేరకు శ్రీ కృష్ణదేవరాయలు 516వ పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడై 516 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈరోజు స్థానిక గౌరీ గోపాల్ హాస్పిటల్ సర్కిల్ నందు ఉన్న శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి కర్నూలు నగర బలిజ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కర్నూలు నగర బలిజ సంఘం గౌరవ అధ్యక్షుడు లెక్చరర్ పత్తి ఓబులయ్యతో పాటు బలిజ సంఘం నాయకులు మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ తెలుగు భాష మాధుర్యాన్ని, తెలుగు భాషలోని కమ్మదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత శ్రీకృష్ణదేవరాయలకే దక్కుతుందన్నారు. ఒకవైపు సంస్కృతిలో అంతర్భాగమైన కళలను, కవులను ప్రోత్సహిస్తూ వాటి అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని తెలిపారు. అలాగే ప్రజలకు అవసరమైన సాగు, తాగునీటి అవసరాలను గుర్తించి అవకాశం ఉన్న ప్రతి చోట చెరువులు తవ్వించడం జరిగిందన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన చెరువులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా వేలాది ఎకరాల సాగుకు ఉపయోగపడుతున్నాయని వారు తెలిపారు. అంతటి మహనీయుడు శ్రీకృష్ణదేవరాయలు జయంతిని కానీ, పట్టాభిషిక్తుడైన రోజును కానీ అధికారికంగా జరపాలని ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలను కోరుతున్నప్పటికీ పాలకులలో స్పందన లేదన్నారు. శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారంగా నిర్వహించి ఆయన చేసినటువంటి మంచి పనులను నేటి తరం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉందని వారు అన్నారు. శ్రీకృష్ణదేవరాయల జయంతిని కానీ, పట్టాభిషిక్తుడైన రోజును కానీ అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వంపై ప్రతి ఒక్కరూ ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు.
లేని పక్షంలో తాము బలిజ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు లక్ష్మణ, రవికుమార్, సోమశేఖర్, పవన్ కుమార్, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మేము సంఘటితంగా ముందుకు సాగుతూ ఉన్నాము. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న టీడీపీ గవర్నమెంట్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయ జయంతిని మరియు పట్టాభిషేక మహోత్సవాన్ని ఏదో ఒకటి అధికారికంగా నిర్వహించాలని మా బలిజల నుంచి వారికి ప్రత్యేక విజ్ఞప్తిని చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ చాలా వరకు మేము వాళ్ళకి అర్జీలు ఇవ్వడం జరిగినది. అంతా ఏకతాటిగా ముందుకు వచ్చి ఒకటే స్లోగన్ ఇస్తా ఉన్నాము, గవర్నమెంట్ అధికారికంగా నిర్వహించాలని మేము ప్రత్యేకంగా వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. కార్యక్రమాలు శ్రీకృష్ణదేవరాయ జయంతిని పట్టాభిషేకాన్ని గవర్నమెంట్ నిర్వహించకపోతే మేము అందరం బలిజనందరం ఐక్యమై మేము సమ్మె చేయడానికి, ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇప్పటికి కూడా ఈ 1000 ఏళ్ల చరిత్రలో శ్రీకృష్ణదేవరాయల నిర్మాణం అంటే ఆయన పరిపాలన చాతుర్యమే, ఆయన పరిపాలన రీతే. మనం ఆ పరిపాలనా రీతిని తిరిగి తీసుకురావాలంటే మరి ఎందరెందరో జయంతులను, అనామకుల జయంతులను జిల్లా కలెక్టర్ లేదా సీఎం చేస్తున్నాడు. కానీ ఇంత రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ప్రతిష్ఠించే శ్రీకృష్ణదేవరాయల జయంతి కానీ పట్టాభిషేకోత్సవాన్ని పోని ప్రకటించకపోవడం విచారకరం, బాధాకరం కూడా. ఎందరో మహానుభావులు మరి వాళ్ళందరికన్నా మినైనటువంటి శ్రీకృష్ణదేవరాయలను మరొకసారి మనం అందరం స్మరించుకుంటూ జై శ్రీకృష్ణదేవరాయ. 2025వ సంవత్సరంలో హజ్ యాత్రకు వెళ్లి విజయవంతంగా తిరిగి వచ్చిన 72 మంది యాత్రికులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున వారి అకౌంట్లో జమ చేయటం జరిగిందని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, సలీం, కర్నూలు జిల్లా సొసైటీ రికార్డ్ అసిస్టెంట్ నూర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025 సంవత్సరంలో విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రంను మొదటి ప్రాధాన్యత ఇచ్చి సాంకేతిక కారణాల వల్ల హైదరాబాద్ పాయింట్ నుంచి హజ్ యాత్రకు వెళ్లి విజయవంతంగా తిరిగి వచ్చిన యాత్రికులకు ఒక్కొక్కరికి వారి అకౌంట్లో ఈ నెల 6వ తేదీ ₹1,00,000 ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ తరపున జమ చేసినట్లు తెలియజేశారు. గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం మొత్తం 72 మందికి ఆర్థిక సహాయాన్ని వారి వారి అకౌంట్లో జమ చేసినట్లు వివరించారు. ఇందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్లకు వారు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే 2026 సంవత్సరానికి సంబంధించి హజ్ యాత్రకు వెళ్లే వారంతా ఈ నెల 7వ తేదీలోగా తమ దరఖాస్తులను ఆన్లైన్లో పూరించుకొని విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రంకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఎంచుకోవాలని వారు సూచించారు. अगस्त को 2025 हम लोग अबू बकर मस्जिद से ये खुशी जाहिर करने के लिए जुड़े हैं कि आज 2025 के जो हाजियाँ हज करके वापस हमारे मुल्क को पहुँचे पिछले महीने, 2025 के हाजियों को खुशखबरी ये है कि उनका जो ₹1,00,000 रियायत के तौर पे हुकूमत आंध्र प्रदेश ने ऐलान किया था हमारे वज़ीर आला चंद्रबाबू नायडू साहब के तरफ से और हमारे वज़ीर माइनॉरिटीज़ और लॉ मिनिस्टर फारूक साहब के बदौलत इससे हमारे हज कमेटी के तरफ से आज वो अमाउंट उनके पर्सनल अकाउंटों में क्रेडिट हुआ है। ये बहुत खुशी की बात है कि हुकूमत आंध्र प्रदेश चंद्रबाबू नायडू साहब जो वादा करे थे उस वादे के ऊपर उन्होंने आज ये फ़ैसला लिया। हम लोग पूरी आंध्र प्रदेश के मुसलमानों से की तरफ से हम रियासत आंध्र प्रदेश चंद्रबाबू नायडू साहब का, फारूक साहब का, चेयरमैन हसन बादशाह साहब का दिले जहाँ से हम शुक्रिया अदा करते हैं। ये जो ₹1,00,000 की रियायत जो आज उन लोगों को दिया गया है ये हमारे लिए बहुत खुशी और अहम बात है, क्योंकि अभी जो हज का 2026 का एप्लीकेशन लास्ट डेट कल तक है। इंशाअल्लाह अगर बढ़ भी गया तो और भी लोग हम चाहते हैं कि इमिग्रेशन पॉइंट के तौर पे विजयवाड़ा चूज़ करें पहला ऑप्शन। पिछले 2025 में जो इमिग्रेशन पॉइंट के लिए चुना गए थे
70 पर 2 आदमी, उनमें से कुछ टेक्निकल रीजंस के वजह से सबको हैदराबाद से ही लेकर गए थे, लेकिन फर्स्ट ऑप्शन विजयवाड़ा रखने के जो हाजियां हैं उन लोगों को ये सब्सिडी अमाउंट यानी रियायत के तौर पर 1 लाख रुपए आज दिया गया है। सब्सिडी मिलने वाली है, इस पर आप लोगों की क्या राय है? अगर जाने का इरादा करते हैं तो ऑनलाइन में आप लोगों को एप्लीकेशन फॉर्म मिलेगा जो कन्वर्ट करने के लिए हैदराबाद से विजयवाड़ा को पलटाने के लिए एक एप्लीकेशन अपलोड किया गया है, उसको लेकर आप अपनी मर्जी से कर सकते हैं। हुकूमत की जानिब से ये भी इत्तला है, हमको कंफर्म नहीं है, इत्तला है कि वो इस बार विजयवाड़ा को जाने वाले हाजियों के लिए सहूलतें भी फराहम करेंगे, ऐसा सुनने में आया है, कंफर्म नहीं है। इंशाअल्लाह आइंदा उसके बारे में हमारे खान साहब विजयवाड़ा हज कमेटी के मेंबर वो आप लोगों तक फिर से एक मैसेज पहुंचाएंगे। इंशाअल्लाह के सारे इंतजामात खुशी के साथ और मेहनत के साथ आप लोगों की खिदमत के लिए करने का इरादा और अज़्म रखते हैं। डिस्ट्रिक्ट हज कमेटी की तरफ से आप तमाम लोगों को ये इत्तला दी जा रही है, आप लोग अगर एप्लीकेशन में एम्बेसडर पॉइंट बदलाने का इरादा रखते हों तो డిస్ట్రిక్ట్ హజ్ సొసైటీ से आप రాబితా ఖాయం करें। దశాబ్దాలుగా ఇంటి పట్టాల కోసం ఎదురు చూస్తున్న గూడెం కొట్టాల వాసుల కలలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇంటి పట్టాలు ఇవ్వడం ద్వారా నిజం చేశారని టీడీపీ నాయకులు రాజశేఖర్ రెడ్డి యేసు అన్నారు। ఈ మేరకు గూడెం కొట్టాలలో మిగిలిపోయిన లబ్ధిదారులకు కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు। నగరంలోని అశోక్ నగర్ పంప్ హౌస్ వద్ద ఉన్న గూడెం కొట్టాల కాలనీ వాసులకు గతంలో యువగళం పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఏర్పాటు చేసిన పట్టాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈ నెల 5వ తేదీ 10 మందికి పంపిణీ చేసిన విషయం తెలిసిందే। ఇందులో మొత్తం 153 ఇంటి పట్టాలకు గాను మిగిలిన వారికి ఈరోజు కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఇంటి పట్టాలను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు రాజశేఖర్ రెడ్డి, ఏసు, మనోజ్, వెంకటేష్, హరిబాబు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చొరవతో పట్టాలు పంపిణీ చేయటం పట్ల లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు। అనంతరం వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ దశాబ్దాలుగా ఇంటి పట్టాల కోసం ఎదురు చూసిన గూడెం కొట్టాల వాసుల కలలు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చొరవతో ఫలించాయని చెప్పారు। గతంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వీరికి పట్టాలు పంపిణీ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు। రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారని వివరించారు। కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తీర్చిదిద్దుతున్నారని వెల్లడించారు। అందరికీ నమస్కారం। ముఖ్యంగా ఏమిటంటే మన మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు కర్నూలు పర్యటనలో యువగలం భాగంగా 43 and 44 వార్డు మీదకి వచ్చే గూడెం కొట్టాలు వాటి మీదుగా పర్యటిస్తున్నప్పుడు వీళ్ళ కష్టాలు చూసి మాట ఇవ్వడం జరిగింది। దాన్ని మన మంత్రివర్యులు శ్రీ భరత్ గారు ఫాలో చేస్తూ రీసెంట్గా వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది। గత 40 ఏళ్ళుగా వీళ్ళు పడిన కష్టాలు, వీళ్ళు అనుభవించిన బాధలు ఎన్నో ఏ నాయకుడు స్పందించగా మన అన్న మాట ఇచ్చిన ప్రకారం మాటపై నిలబెట్టుకొని వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది। సో కావున ఇటువంటి సేవలు ఇంకా ఎన్నో అన్న చేయాలని అన్న ఫాలోవర్స్కి మేమందరం దాన్ని ఫాలోఅప్ చేస్తూ అన్నకి మరింత మంచి పేరు ప్రభుత్వానికి తేవాలని ముఖ్యంగా శ్రీ నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి మా కర్నూలు ప్రజల తరపు నుంచి మరియు ముఖ్యంగా 43 and 44 వార్డు తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు। అందరికీ నమస్కారం। కర్నూలు నగరంలోని అశోక్ నగర్ పంప్ హౌస్ నందు ఉన్నటువంటి గూడెం కొట్టాలకు గత 40 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు దుర్భర పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నారు। వారు చిన్న టెంట్లు వేసుకొని, గుడారాలు వేసుకొని, చిన్న రేకుల షెడ్లలో దాదాపు 150 కుటుంబాలు ఇక్కడ బ్రతుకుతూ ఉన్నాయి। 40 సంవత్సరాలుగా వారు కరెంటు లేకుండా, ఇంత మహానగరంలో కరెంటు లేకుండా, ఎలాంటి డ్రైనేజీ సిస్టమ్ లేకుండా అనేకమైన అవస్థలు పన్నారు। వాళ్లకు రాజకీయంగా ఏ పార్టీ నాయకుడు వచ్చినా ఎన్నికల టైంలో వాళ్ళకి వాగ్దానాలు చేసినారు। గతంలో కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచి కూడా ఎవరు మళ్ళీ గెలిచిన తర్వాత వాళ్ళ వైపు కన్నెత్తి తిరిగి చూడలేదు। మా నాయకుడు కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు ఎన్నికల సమయంలో ఇక్కడికి రావడం జరిగింది। వచ్చి అమ్మ
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతుంది, ఇక్కడ నేను గెలవబోతున్నాను, గెలిచిన వెంటనే మీ బ్రతుకులు మారుస్తా, మీ ఇల్లు చక్కదిద్దుతా, మీకు పట్టాలు ఇస్తా, మీ జీవితాల్లో వెలుగులు నింపుతానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే నారా లోకేష్ గారు మన యువగలం పాదయాత్రలో భాగంగా కర్నూలుకి రావడం జరిగింది. అప్పుడు ఈ గుడిసెల ఎదురుగానే ఆయన పాదయాత్ర నడిచింది. ఆ సమయంలో నారా లోకేష్ గారు ఈ గుడిసెల దగ్గరికి వచ్చి గుడిసెల పేదల మధ్యలో ఆ గుడిసెలో కూర్చొని వాళ్ళ బాధలు చూసి వాళ్ళకు స్పష్టమైన హామీ ఇచ్చి మన ప్రభుత్వం రాబోతుంది, నేను మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను అని ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది. వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే నారా లోకేష్ గారు మన టీజీ భరతయ్య గారికి చెప్పి ఈ పట్టాలు ఇప్పించే కార్యక్రమంలో ముందుకు పోయారు. టీజీ భరతయ్య గారు కూడా వీళ్ళకు ఎటువంటి పరిస్థితుల్లో మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకోవాలి, ఇలా న్యాయం చేయాలి, ఇక్కడ వీరికి అన్ని సౌకర్యాలు కల్పించాలి, కరెంటు, ట్రాన్స్ఫార్మర్లు, డ్రైనేజీలు, కాలువలు, ఇండ్ల పట్టాలు ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన కూడా మున్సిపల్ అధికారులతో, రెవెన్యూ అధికారులతో, కలెక్టరు, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ ఇట్లా అందరితో మాట్లాడి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈరోజు వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సందర్భంగా కర్నూలు నియోజకవర్గంలోకి వచ్చి 43, 44 వార్డు పరిధిలో గల గూడెం కొట్టాలకు విచ్చేసినప్పుడు సార్ ఈ గూడెంని సందర్శించాలి మీరని చెప్పి మేము ఒకే ఒక చిన్న వినవించుకోగా ఆయన స్పందించి లోపలికి వచ్చి చూసి చెల్లించిపోయి వీళ్ళకి ఎట్లయినా కానీ ఇక్కడే ఉండే చోట మేము పట్టాలు ఇచ్చి తీరుతాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే అని చెప్పి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సంవత్సర కాలం లోపలనే వీళ్ళకు ఉన్న చోటనే పట్టాలు ఇప్పించి ఈరోజు అదే పట్టాలు శాంక్షన్ అయినాయి. ప్రతి ఒక్కరు తీసుకుంటూ వాళ్ళు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ పట్టాలు తేవడానికి వీళ్ళకు ఈ పట్టాలు శాంక్షన్ కావడానికి మూల కారణం రాష్ట్ర మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు టీజీ భరత్ గారు. టీజీ భరత్ గారికి మేము ఎన్ని ఏండ్లున్నా మేము రుణం తీర్చుకోలేము. ఆయనకు ప్రతి ఎలక్షన్లో ఆయనకు మేము తోడ్పాటును అందిస్తాం. మా ఒక్క ఓటు పక్కకు పోకుండా టీజీ భరత్ గారి వెంటే మా పయనమని చెప్పి గూడెం ప్రజలు తెలియజేసుకుంటున్నారు. విద్యార్థులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని డైరెక్టర్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ అన్నారు. ఈ మేరకు ఇండియన్ ఇమ్యూనోలాజికల్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో కళాశాలలో కూల్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. కర్నూలు నగరంలోని ఏ క్యాంప్ నందు గల మైపర్ ఫార్మసీ కళాశాల యందు ఈరోజు ఫుల్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ ఇమ్యూనోలాజికల్ లిమిటెడ్ కంపెనీ వారు విద్యార్థులను రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇండియన్ ఇమ్యూనోలాజికల్ లిమిటెడ్ కంపెనీ యొక్క నియమ నిబంధనలు మరియు కంపెనీ వారి యొక్క ఎంప్లాయీస్కి ఇచ్చే బెనిఫిట్స్ తెలియజేశారు. అలాగే వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుకు కంపెనీ తోడ్పడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మైపర్ కళాశాల విద్యార్థులు 30 మందికి ఆఫర్ లెటర్ అందజేయడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె మహాలక్ష్మి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కాసర్ల సురేష్, అకాడమిక్ డీన్ డాక్టర్ రాజ్ కుమార్, ప్లేస్మెంట్ ఆఫీసర్ కాకర్ల ప్రశాంత్, ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా వివిధ కళాశాలల నుంచి 150 మంది వరకు ఈ ఫుల్ క్యాంపస్ డ్రైవ్కి హాజరవ్వడం జరిగింది. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.